మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతిగృహం సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన, ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారీ, ఆహార నాణ్యత, వసతిగృహ పరిసరాల పరిశుభ్రత, దినచర్య నిర్వహణపై ఆయా సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. చదువులో మరింత పురోగతి సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల రక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కీలక సూచనలు చేశారు. వసతిగృహ సిబ్బంది నిర్లక్ష్యానికి తావుండదని, సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాశాఖ నిబంధనల అమలును ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పుడు కావాలి కదా ఇంటర్ క్లాస్ వేరే క్లాస్ అలవాటు అయిపోయిందన్నారు అందరూ అలవాటు అయిపోయిందని చదువు పెడుతున్నా అది ఎక్స్పీరియన్స్ మరి నీకు మీ అన్న ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడా మీకు వేడి కావాలా అదే సరిపోతాయా చిన్నపిల్లలకు పెట్టండి సార్ చల్లి పెడుతుందా నన్న పొద్దున నీకు కూడా పెడుతున్నా కూర్చోండి అది లైటే లేదు వల్ల ఏం కనిపిస్తున్నావు స్వెటర్స్ ఇక్కడ ఇచ్చిన మీ ఓన్గా బెడ్షీట్స్, కార్పెట్స్ ఉన్నాయా? ఎంత? మీరందరూ ఇదే రోజు ఉంటారా? ఎక్కడ పడుకుంటారు? అక్కడ పడుతుంది, ఇక్కడ పడుకుంటారా? ఇక్కడ పడుకుంటారా? చలి వస్తుందా?